తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసులో సిట్ అధికారులు నిందితులను కస్టడీకి తీసుకున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణప్పని అడిగి తెలుసుకుందాం. నారాయణప్ప, సిట్ అధికారులు నిందితులను ఎన్ని రోజుల పాటు విచారించనున్నారు? శర్మ, తిరుమల శ్రీవారి లడ్డు తయారీకి వినియోగించే నెయ్యి కల్తీ అయిన ఘటనపై నిందితులను ఇద్దరిని మరోసారి సిట్ అధికారులు తమ కస్టడీలోకి తీసుకున్నారు. గత నెల 13 నుంచి 19 వరకు 5 రోజుల పాటు సిట్టు కస్టడీకి అనుమతించింది గతంలో కోర్టు. ఆ 5 రోజుల పాటు నిర్వహించిన విచారణలో నిందితులైన పొమ్మిల్ జైన్, అదేవిధంగా శ్రీ వైష్ణవి డైరీ CEO అపూర్వ చావడ వీళ్ళిద్దరూ విచారణకు పూర్తిగా సహకరించలేదని, దీనిని మరోసారి కస్టడీకి ఇవ్వాలని కోరుతూ తిరుపతి 2వ మేజిస్ట్రేట్ కోర్టు వద్ద సిట్టు పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పూర్తిస్థాయి విచారణ నిర్వహించిన తర్వాత 2వ మేజిస్ట్రేట్ న్యాయమూర్తి వీరిని 3 రోజుల పాటు కస్టడీకి అనుమతిస్తూ నిన్న ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు నిందితులు ఇద్దరిని, పొమ్మిల్ జైన్, అపూర్వ చావడ వీళ్ళు ఇద్దరిని తిరుపతి సబ్ జైలు నుంచి కొద్దిసేపు క్రితమే సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వారిని తిరుపతి హృదయ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించిన తర్వాత తిరుపతిలో ఏర్పాటు చేసిన సిట్ తాత్కాలిక కార్యాలయానికి తరలించారు. వారికి విచారిస్తున్నారు. 3 రోజుల పాటు వీరిని సిట్ అధికారులు విచారించనున్నారు. గతంలో 5 రోజులు విచారణ నిర్వహించిన పూర్తి స్థాయి సమాచారం ఇవ్వలేదని, విచారణకు సహకరించలేదని వీరిద్దరిని మరోసారి కస్టడీకి ఇవ్వాలన్న నేపథ్యంలో కోర్టు అంగీకరించడంతో వీరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. శర్మ, ధన్యవాదాలు నారాయణప్ప.